ఈరోజు దేవుని మాట కీర్తనలు 34వ అధ్యాయము 4, 5 వచనాలు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. దేవుడు ఈ సమయంలో ఏం మాట్లాడుతున్నాడు? మనకు ఒక సమస్య వచ్చింది, మనకి ఒక బాధ వచ్చింది. మనము ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్ద. ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధ, మన యొక్క కష్టాన్ని చెప్పుకున్నప్పుడు ఆయన మనకు జవాబు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం భయం చేత, సమస్యల చేత, బాధల చేత కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిలో దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన మనకు జవాబిచ్చి మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. అంటే తొలగించే దేవుడుగా ఉన్నాడు. తప్పించడం అంటే ఏంటి? ప్రక్కకు జరపడం. మన ఇంట్లో ఉన్న సమస్యలు, మన ఇంట్లో ఉన్న బాధలు, మన ఇంట్లో ఉన్న కష్టాలు, మన ఇంట్లో ఉన్న అప్పుల బాధలు, మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ పరిస్థితి, మన ఇంట్లో ఉన్న చదువుల పరిస్థితి, ప్రతి పరిస్థితి భయంతో సీట్ వస్తుందా రాదా, జాబ్ వస్తుందా రాదా, ఈ అప్పు తీరుతుందా లేదా, బిడ్డలు ఆ స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజు కట్టగలమా లేదా, ఈ యొక్క ప్రతి భయము, నా భర్త మారతాడా లేదా, నా భార్య మారుతుందా లేదా అని బాధపడి దుఃఖించి భయపడే ప్రతి పరిస్థితి నుండి ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా, ఎవరి తట్టు చూడగా? సర్వాధికారి, సర్వసృష్టికర్త వైపు చూడగా ఏం కలుగుతుంది? మనలో ఉన్న భయం, భీతి, నిరాశ, నిస్పృహలు తొలగిపోయి వెలుగు కలుగుతుంది. వెలుగు ఎలాగుంటుంది? ఆనందంగా ఉంటుంది. వెలుగుని చూస్తే సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, ఆదరణ కలిగించే విధంగా ఉంటుంది. చీకటి ఎలాగుంటుంది? భయం, భీతి, నిరాశ, నిస్పృహ ఇవన్నీ ఉంటాయి. చీకటి అనుభవం అంటే ఏంటి? మన కష్టాలు, నష్టాలు, మన సమస్యలు ఇవన్నీ చీకటిగా సమస్యలు అనే ఒక చీకటి వలలో బంధింపబడినట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు వెలుగు కనపడుతుందో మన యొక్క చీకటి పోయి మన సమస్యలకు పరిష్కారం జరిగి మనం సంతోషపడే వారంగా ఉంటాం. వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. మన ముఖములు ఎప్పుడు చిన్నబోవంట. ఇప్పుడు మనకైనా బాధ, కష్టం ఉన్నప్పుడు మన ముఖములు ఎలాగుంటాయి? విచారణగా, కష్టంగా, అసలు ఎంతో బాధగా, ఈవిడికి ఏంటి ఎంత నీరసంగా ఉంది, ఈయన ఏంటి ఎంత నీరసంగా ఉన్నాడు అనేటట్లు ఉంటాయి మన ఫేస్లు. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, నాకు అనుభవం ఒకటి చెప్తాను. 2021 నుంచి ఒక సమస్య వెంటాడుతుంది. అయితే అదేం సమస్య? అనారోగ్య సమస్య. ఎవరిని? నా భర్తని. అయితే అతను ఆరోగ్యం లేని అనారోగ్య సమస్య, బలహీనత. నా భర్త అంతా మంచిగానే ఉన్నాడు, కాకపోతే ఆయన జాబ్కని అస్సాం వెళ్ళి బలహీనుడయ్యాడు. దేవుడు కృప వలన ఇప్పుడు బాగానే ఉన్నాడు. అయితే ఆయన గురించి ఒక బాధ, విచారణ. దీన్ని బట్టి ఈ శీతాకాలంలో కనీసం మంచినీళ్ళు కూడా తాగని పరిస్థితి. అన్నం కొంచెం తిన్నానన్న పేరుకి తినేదాన్ని. చాలామంది అన్నారు, అమ్మా నీకేమైందమ్మా, నీకేం జబ్బు చేసిందమ్మా, నీకేమైనా జబ్బు వచ్చిందా, ఇలా అడిగారు. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అలాగనే వాళ్ళు అలా అన్నారని మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేను. నేనేం చేయగలను? ఏమీ చేయలేను. నా పరిస్థితిని బట్టి నేను ఇలాగ అయ్యాను. దేవుడు కృప వలన నేను అంతా బాగానే ఉన్నాను, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అని చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, మన ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఆయన వెలుగు చూచినప్పుడు మన ముఖాలు ఎలాగుంటాయి? సంతోషంగా, ఆనందంగా, సమాధానకరంగా ఉంటాయి. అసలు మన ముఖాలు చిన్నబోవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడు ఈ సమయంలో? మన యొక్క సమస్యలను బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయగా ఆయన మనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. సీట్ వస్తుందా రాదా, ఇలాగ కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు, అనారోగ్యాలు ప్రతి ఒక్కదాన్ని ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట ఇస్తున్నాడు తప్పిస్తానని.
మనం తప్పిస్తాను, నీకు ఉత్తరం ఇచ్చేది ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. విచారణ చేసినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు మనకు వెలుగు కలుగుతుంది. మన ముఖాలు సంతోషంతో ఆనందంతో ఉంటాయి. ఈ రకంగా మన జీవితంలో నెరవేరాలి అంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. మన హృదయంలో కల్మషం లేకుండా చూసుకోవాలి. దేవుని విషయంలో ముఖ్యంగా ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వాక్యాన్ని విని ప్రార్థన చేసుకుని ఆయన యొక్క కృపలో మనం ఉంటే ఆయన కృప ఎప్పుడవుతుంది? ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంటుంది. ఆయన కృప చేసే దేవుడు. అంతేగాని ఒకరిని ప్రేమించి ఒకరిని వదిలే దేవుడు కాదు. మనల్ని సృష్టించిందే ఆయన కాబట్టి మనందరినీ ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము. ఇంకా ఆయన వదలకుండా ఆయన ప్రేమలో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన ప్రేమిస్తే దేవుడు ఈ కార్యాలన్నీ చేస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? ఆయన వద్ద మన సమస్యలన్నీ చెప్పుకోవాలి. చెప్పుకోకుండా ఏం జరుగుతుంది? ఆకలేనప్పుడు అమ్మని అన్నం అడగాలి, లేకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు సామెత. అది కొంతమంది తల్లులు అడగకుండానే పెడతారు, కొంతమంది అయితే అడిగే వరకు పెట్టరు. ఇలాగా రకరకాల మనుషులు ఉంటారు. దేవుడైతే అలా కాదు. ఆయన యొద్ద విచారం చేయగా నీ ప్రతి ఒక్క సమస్య తెలుసు, ప్రతి పరిస్థితి తెలుసు ఆయనకి. ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క హృదయం కల్మషంతో మలినాలతో ఉంది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? విచారణ చేయమంటున్నాడు. ఎందుకు విచారణ చేయమంటున్నాడు? మన హృదయము పవిత్రంగా ఉంటే మనకు సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ మన యొక్క హృదయము ఈ యొక్క మలినాలతో నిండుకుంది. మలినాలు అంటే ఏంటి చెప్పాను కదా, చిన్న అబద్ధం ఆడినా పాపమే అని. మనం వాటిని తొలగించుకొని ఆయన వద్ద విచారణ చేయగా ఆయన జవాబు ఇస్తాడు. మన యొక్క ప్రతి భయం నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు. మనకు వెలుగు కలిగించే దేవుడు మన జీవితాల్లో. అదే రీతిగా మన ముఖాలు ఎప్పుడు లజ్జింపకుండా చక్కగా సంతోషకరంగా ఆనందకరంగా ఉంచే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వద్ద విచారణ చేసినప్పుడు ప్రభా ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. అంత మాత్రమే కాకుండా తండ్రి నాయన నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు అయ్యా తండ్రి. భయాలన్నింటినీ తొలగించే దేవుడు ప్రభా. తప్పించే దేవుడివి, తొలగించే దేవుడివి తండ్రి. మా ముఖములు తండ్రి నిరాశ నిస్పృహలతో ఉన్న మా ముఖాలని మాకు చీకటి లాంటి పరిస్థితులను తొలగించి వెలుగు కలిగజేసే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి నాయన. మా ముఖాల్లో సంతోషాన్ని కలిగజేసే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన. నువ్వు మాట ఇచ్చావు, నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన నీ మాట వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభా. మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా. వారి జీవితాల్లో వెలుగుతో నింపండి ప్రభా. తండ్రి నాయన నీ సన్నిధికి వచ్చారయ్యా, నీ మాట వింటున్నారు ప్రభా. నీ దీవులు కుమ్మరించండి ఈ క్షణమే, ఇప్పుడే ప్రభా సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన మా కుటుంబాలందరినీ ఆశీర్వదించండి ప్రభా. నీ కృప విస్తారమైన కృప మా అందరిపైన కుమ్మరించండి ప్రభా నాయన. నీ బిడ్డలైన వారిని ప్రభా నాయన నీ హస్తాలతో ఎత్తి పట్టుకొని ప్రభా వారి జీవితాల్లో మంచి సమాధానం సంతోషాలతో నింపండి ప్రభా. నువ్వు మాట ఇచ్చావు, నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.